యాక్సెస్ డ్యూ ప్రొసీజర్. అంతేగాని మేము డిమాండ్ చేసిన అవసరం మాకు లేదండి. ఎందుకంటే ఆరోపణలు చేసిన వ్యక్తులు, పుస్తకాలు చేసిన ప్రింట్ చేసిన వ్యక్తులు 5 ఏళ్ల పాటు ఏమీ చేయలేదు. వాళ్ళు ఏమండి రవికిరణ్ గారు, మై క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్. పుస్తకాలు రాసింది వైసీపీ వాళ్ళు, జేడీ గారు రాయలేదు. జేడీ గారు అడుగుతున్నది ఏంటి? సిఐడి పెట్టిన కేసు గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న సిఐడి అప్పుడు ప్రభుత్వంలో ఉంది, ఇప్పుడు ప్రభుత్వంలోనే ఉంది. సో గవర్నెన్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. విచారించండి. ఏమీ లేకపోతే కడిగిన ముత్యాలు, మీరేదో అంటారే పులు కడిగిన ముత్యాలాగా బయటికి రావచ్చు. వాట్ ఈస్ దేర్? చేయొచ్చు కదా. అంత పెద్ద మనిషి అడుగుతున్నప్పుడు మీకున్న ఇబ్బంది ఏంటి, మొహమాటం ఏంటి? ఏమంటే ఎవరైనా జిఐడి అయినా డీజే అయినా ఎవరైనా సరే ఒకటే, దాని పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళకి ఏమన్నా కావాలనుకుంటే దీని మీద దే కెన్ ప్రొసీడ్. అంతేగాని ఏదో వైసీపీకి అనుకూలంగా ఏదో మాట్లాడి ఏదో ఆయన అనుకూలంగా ఏం మాట్లాడలేదే. సారీ, ఐఎమ్ సారీ, ఆయన ఎప్పుడూ అలా అనుకూలంగా మాట్లాడలేదు. ఆయన మాట్లాడలేదు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఈ సెక్షన్ కింద 409 సెక్షన్ కింద ఆయనకి లైఫ్ పడుతుంది స్పష్టంగా చెప్పారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంది, ఇంకా చాలా ఆధారాలు దొరుకుతాయి మొత్తం చెప్పారు. ఆయనేమి